బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. చెప్పండి. గురూజీ, రక్షాబంధన్ రోజు అసలు ఏ విధంగా రక్షాబంధన్ జరుపుకోవాలి అంటారు? ముందుగా ఇది చాలా మంది తెలియని విషయం అంటే, మనం ఏదైతే మనము రక్ష తయారు చేసుకుంటున్నామో తప్పకుండా ఆడపడుచులు ఇంట్లో మనకు అందుకే ముందు రోజు రావాలంటాం. వచ్చిన తర్వాత ముందు రోజు దానికి కాస్త రక్షాబంధన పూజ ఉంటుంది. అంటే నాగ సర్ప అంటే నమస్తే సర్పేభ్యో ఏకైచ పృథ్వీమనో ఏ అంతరిక్షే దివితేభ్య సర్పేభ్యో నమ అనేటువంటి నాగబంధం అనేటువంటి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలతో రక్షాబంధనానికి రెండు నక్షత్రాలు వేసి నమస్కారం చేసి అసునేతే పునరస్మా చక్షు పునఃప్రాణం హ్యనో దేహి భోగం జోక్పస్యేన చురుముచ్చరంద మణుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతనాప ప్రాణానే వేద స్థానమపహ్వైతి అనే మంత్రంతో ఏదైతే తోరం కడుతుందో దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి. అంటే ఇవన్నీ కూడా ఉంటాయి. చిన్న జస్ట్ ఒక 5 నిమిషాల పూజ అంతే. 5 గణపతి ప్రార్థన చేసి సరస్వతి ప్రార్థన చేసి నాగబంధం సర్ప మంత్రం చెప్పేసి ఆ యొక్క నాగ బంధానికి ఆ యొక్క దారాలకి మంత్రోచ్చారణ చేస్తే అప్పుడు రక్షాబంధన రక్ష అవుతుంది. అది అంతవరకు దారమే. ఎప్పుడైతే మంత్రం చెప్పామో అది రక్షగా మారుతుంది. అది ఆ రక్షని మనం కట్టుకొని ప్రయత్నం చేయాలి. అది కడుతున్నప్పుడు కూడా ఏది సొల్లు కబులు మాట్లాడకుండా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుదే అనేటువంటి మంత్రాన్ని కానీ లేదంటే నారాయణ మంత్రం కానీ మనం చెప్పుకొని తప్పకుండా స్వామివారి నామస్మరణ చేస్తూ కడితే ఆ అనుకూలమైనటువంటి అనుభవాన్ని ఆనందాన్ని ఐశ్వర్యం పొందుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. అలా ముందు రోజు మనం తీసి స్వామివారికి ఆ యొక్క దేవుడి దగ్గర పెట్టి 2 నక్షత్రాలు వేసి అప్పుడు ఆ యొక్క రక్షాబంధన కడితే చాలా మంచిది, విశేషంగా ఉంటుంది. రక్షాబంధన కట్టిన తర్వాత మంగళహారతి ఇవ్వాలి సోదరులకి. మంగళహారతి ఇచ్చేసి అప్పుడు నోట్లో కాస్త బెల్లం కానీ పంచదార వేయకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరు పంచదార వేయమంటారు కానీ పంచదార వాడకూడదు. బెల్లం మాత్రంగా వేయాలి. లేదంటే ఏదన్నా బెల్ల పాయసం లాంటివి మనం పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అది విశిష్టత. అయితే గురుగారు, ఇక్కడ చూసుకుంటే రక్ష కట్టేసిన తర్వాత అంటే రాఖీ కట్టిన తర్వాత అన్నయ్య కాళ్ళు చెల్లె మొక్కడం కానీ చెల్లెల కాళ్ళు అన్నయ్య మొక్కడం జరుగుతుంది. అంటే ఈ రెండిట్లో ఏది మంచిది అంటారు? ఒకటి, కొంతమంది చిన్నపిల్లకైనా కొంతమంది చెల్లెలకు మొక్కుతుంటారు. అలాంటి దగ్గర చెప్పబడలేదు. అంటే కొన్ని ఇళ్లలో ఉంది. ఇప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి తల్లిదండ్రులు నమస్కారం చేస్తుంటారు. అంటే ఇంట్లో లక్ష్మీదేవి మా ఇంట్లో నారాయణమూర్తి అనే భావంతో చేస్తుంటారు. కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం ముఖ్యం. ప్రధానంగా చిన్నవాళ్ళకి నమస్కరించకూడదు. చిన్నవాళ్ళు ఆశీర్వాదించడానికి పొందడానికి వాళ్ళు అర్హులు అవుతారు. పెద్దవాళ్ళ నుంచి ఆశీర్వాదం స్వీకరించాలి మనం. కాబట్టి ఎవరైనా సరే పెద్దవాళ్ళకి నమస్కరించాలి, చిన్నవాళ్ళకి ఆశీర్వదించాలి తప్ప నమస్కరించకూడదు. అంటే ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో ఆంధ్రలో అయితే ఆడపిల్ల కాలు మొక్కరు అనమాట. ఇక్కడ తెలంగాణలో మాత్రం ఆడపిల్ల కాలు మొక్కుతూ ఉంటారు, నమస్కారం చేస్తుంటారు. అదే ఇదే భావన. అంటే పెళ్లిళ్ళలో ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీనారాయణ స్వరూపం కదా, ఆయన పూజ చేశాం కదా ఆయనకి, కాబట్టి ఆడపిల్లకి మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పేసి నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ ఇక సంప్రదాయం, ఇప్పుడు ఆచారం అనేది పాటించాల్సిందే. శాస్త్రము ఆచారం ఏది పాటించాలంటే ఆచారాన్ని పాటించాలి. అంటే ఆచారం ఎలా ఉందో అలా ఫాలో అవుతుండాల్సిందే. శాస్త్రం అనేది చెప్తుంది పెద్దవాళ్ళకి నమస్కరించు, చిన్నల్ని ఆశీర్వదించు, దాన్ని ఫాలో అవ్వాలి. ఆచారం ఉంటే ఆచారాన్ని కంటిన్యూ చేయాలి. అయితే గురుగారు, ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రాఖీ కట్టిన తర్వాత ఖచ్చితంగా ఆడపడుచుకి ఏదో ఒకటి ఇవ్వాలి అనేది అసలు ఏ విధంగా ఆచారం వచ్చింది? అది అంటే ఆచారం మీరంటే మీరు మాటలోనే ఉంది, అది ఆచారము. అంటే ఆడపిల్లకి బంగారం ఇవ్వడం, ఏదన్నా ఇప్పుడు శ్రావణమాసం కదా, ఆ ఆడపిల్ల ఒక మంచి చీర, ఒక మంచి గొలుసు. అంటే ఇప్పట్లో బంగారం అంటే ₹1,00,000 కానీ అప్పట్లో బంగారం 2,000, 3,000కి వచ్చేది. తులం బంగారం 2,000, 3,000కి వచ్చేది. నాకు తెలిసినంత వరకు 2000 ఇయర్ వరకు కూడా అది 45,000 ఉండేది. అది 2020 వరకు కూడా 45,000 ఉంది. 2025 వరకు కూడా 20 వరకు 40,000 ఉండే, 50,000 ఉండేది. 2025లో ₹1,00,000 దాటిపోయింది. కాబట్టి ఎంత మనం ఆడపిల్లకి బంగారం ఇవ్వగలిగితే అంత మనకి బాగా వస్తుంది అన్నటువంటి భావనతో, అంటే లక్ష్మీదేవి సమర్పణ చేసినట్టుగా. అంటే ఇవ్వడం మంచిది అంటే మనం ఒక వస్తువు కానుక ఇస్తే ఆడపిల్ల సంతోషపడుతుంది. ఇదే ఆడపిల్ల మనస్తత్వం. చిన్న చిన్న గిఫ్ట్లకి ఆనందపడుతుంది. అంటే ఎటువంటి కల్మషం లేనటువంటి హృదయం అమ్మాయి. కాబట్టి సరే, కొద్దిమంది ఏదో ముఖం మార్చుకోనో లేదా కొంతమంది కోపంతోనో నాకు ఇది కావాలని అడగవచ్చు తప్ప చాలామంది అడిగే ప్రక్రియ ఉండదు. ఒకవేళ వాళ్ళు అడిగినా ఇవ్వడం మంచిది. ఎంత అడుగుతారు? నిన్ను తలకు మించిన భారం అడగారు ఎవరు కూడా. అడుగుతారు ఎంతో, ₹100 ఏదో ఉంది, 10 అడగవచ్చు, లేదా 20 అడగవచ్చు. ఇవ్వండి, నో ప్రాబ్లం. 20 ఇచ్చేందువల్ల నీకు 200 వస్తుంది తిరిగి. కాబట్టి అటువంటి ప్రయత్నంలో ఆడపిల్లని సంతృప్తి పడేందుకు, ఆనందపడేందుకు ఈ కానుక నీకు ఇస్తా అని చెప్పిస్తున్నారు. కొంతమంది ఏంటంటే సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. కొంతమంది అందరి ముందర ₹100 ఇచ్చి పక్క పోయితే ₹1000 ఇచ్చేవాళ్ళు ఉంటారు, నాలంటోడు. కాబట్టి అటువంటివి కూడా జరుగుతూ ఉంటుంది. అది ఎందుకంటే అందరి ముందు ఇస్తే అందరికి తెలిసిపోతుందేమో ఇంత వచ్చిందని అనే భావంతో అందరి ముందు ₹100 ఇచ్చి పక్కన తర్వాత ₹1000 చేతిలో పెట్టేసి ఎంజాయ్ అయ్యాక దీన్ని తీసుకో, జాగ్రత్త వాడుకో అని చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటివి ఇంకా ప్రేమను పెంచుతాయి. నా తమ్ముడు నాతో ఎక్కువగా అనుబంధం పెంచుకుంటున్నాడు అంటే డబ్బు ఇచ్చినందుకు కాదు, నేనంటే ఎక్కువ ప్రేమ ఉంది వాళ్ళకి అనేటువంటి భావన వ్యక్తపరచడానికి తప్ప ఏదో డబ్బులు ఇచ్చి అక్కడ ప్రేమని కొనుక్కోవడానికి కోసం కాదనే విషయాన్ని గుర్తించాలి.
తప్పకుండా మీకు అటువంటి రక్షాబంధంలో ఆడపడుచుకి ఎంతో కొంత దక్షిణ మనం సమర్పించుకోవడం కేవలం తన యొక్క ఆనందాన్ని రెట్టింపు చేయడం కోసం, అంతే తప్ప డబ్బులు ఇస్తేనే దక్షిణ ఇస్తేనే హ్యాపీనెస్ అనేది కాదు, దాని రక్షాబంధనకి అది కారణం కాదు. కాబట్టి మీకు తోచినంత వరకు ఆడపడుచుకి దక్షిణ సమర్పించడం, కానుక ఇవ్వడం మంచిది, శుభం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.